అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. కాకినాడ జిల్లా యూకొత్తపల్లిలోని వివిఎస్ విద్యా సంస్థలలో పేరెంట్ ఓరియంటేషన్ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు కరస్పాండెంట్ అన్నిశెట్టి కృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో ముందుగా వివిఎస్ విద్యా సంస్థల చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్యే కీర్తిశేషులు అన్నిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధాన వక్తగా విచ్చేసిన బెస్ట్ పేరెంటింగ్ కోచ్ నిపుణులు అడప లక్ష్మీప్రకాష్ విద్యార్థులను తల్లిదండ్రులను ఉద్దేశించి అద్భుత ప్రసంగాన్ని చేశారు. విద్యార్థులలో మంచి నడవడిక తల్లిదండ్రుల ఇద్దరి బాధ్యత అని, పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి ముందు తల్లిదండ్రులు క్రమశిక్షణగా ఉండాలి అని కౌన్సిలింగ్ పందాలో సాగిన ఈ ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ఆహుతులను అలరించాయి. అలాగే వివిధ జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన వివిఎస్ విద్యాసంస్థల విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో వివిఎస్ విద్యాసంస్థల టీచర్స్, ఆఫీస్ స్టాఫ్, అధిక సంఖ్యలో తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ ని అందులో ముఖ్యంగా ఆసక్తిగా ఉన్న వ్యక్తులు, అలాగే కొంచెం ఈ ఐఐటి వైపు వెళ్ళాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకించి మనం ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. 2 years virtual parent orientation program of this year 2024-25. పిల్లలకి డిసిప్లిన్ చేయాలన్నా వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది మనం చేయాలి. అన్ని విషయాలు చూడాలి. వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఫ్రెండ్స్ ఎవరు, అన్ని విషయాలు మీరు పోలీసులాగా చూడాలి. పోలీసింగ్ చేయాలి. మీరు డిసిప్లిన్ అంటే ఏంటి? క్రమశిక్షణ. తెలుగులో క్రమశిక్షణ అంటే ఏంటి? శిక్ష కాదు. డిసిప్లిన్ అంటే పనిష్మెంట్ కాదు. అంటే మనం ఏంటంటే మన పిల్లలు డిసిప్లిన్లో పెట్టాలంటే మనం గట్టిగా వాళ్ళ మీద అడగాలి, లేకపోతే మనం కొట్టేయాలి. ఇది డిసిప్లిన్ కాదు. డిసిప్లిన్ అంటే ఏంటంటే రేపు వాడు సొసైటీలోకి వెళ్ళాక, లేకపోతే ఈ రోజు ఇంటి నుంచి వాడు స్కూల్కి వెళ్ళాక ఎలా ప్రవర్తించాలి. జ్ఞాపకాల్లో మీరు ఉన్నందుకు, అలాగే చక్కటి ఈ బొకే మా ఇందాక మీ కాన్వర్సేషన్ లో మాట్లాడిన రామా అనే అబ్బాయి, మా మేడం గారు వాళ్ళ అబ్బాయి, తర్వాత సుగుణ మేడం, వేదిక, అలాగే క్రియా పోటీలు స్టేట్ లెవెల్లో జరిగేటువంటి క్రియా పోటీ శ్రీదేవి మేడం, ఉత్సాహమైన కార్యకర్త కవిలో బంధించి మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ స్కూల్ గేమ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మా 10th క్లాస్ విద్యార్థి
మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.